ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహా అపచారం జరిగింది. స్థానిక మల్లికార్జున సత్రంలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. నిబంధనలను పట్టించుకోకుండా రెచ్చిపోయిన సత్రం సిబ్బంది సినిమా పాటలకు డాన్సులు చేస్తూ అరాచకం సృష్టించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి మొదలైన వేడుకలు తెల్లవారుజాము వరకు కొనసాగాయని సమాచారం. ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ కూడా కలిసి డాన్స్ చేశారు. ఇష్టానుసారంగా చిందులు వేస్తూ వీడియోస్ తీసుకున్నారు. మల్లికార్జున సత్రం సిబ్బంది రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించింది. అయితే శ్రీశైలం అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి? ఇటు సిబ్బంది మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? శ్రీశైల శైవ క్షేత్రం ప్రతిసారి వివాదాల కేరాఫ్ గా మారుతుంది. ఎందుకంటే అక్కడుండే శ్రీశైల దేవస్థాన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకున్నది అనేది భద్రతా సంబంధించినటువంటి వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అయితే డిసెంబర్ 31 రోజు శ్రీశైల మల్లికార్జున అన్నసత్రంలో అక్కడ ఉండే సిబ్బంది అంతా కూడా సినిమా పాటలతో డ్యాన్సులు వేస్తూ ఉచిత చేష్టలతో ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా కలిసి చిందులు వేసినటువంటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడంతో ఇటు హిందూ సంఘాలు కావచ్చు లేదా హిందూ మనోభావాలను దెబ్బతీసేలా శైవ క్షేత్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఇలా చేయడం సరికాదంటూ కూడా ఇటు హిందూ సంఘాలు పబ్లిక్ భక్తులు కూడా మండిపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే శైవ క్షేత్రాల్లో ఏదైతే ఇటు సినిమా సంబంధించినటువంటి నాయిస్ కానీ అలాంటి వాటితో ఇతరులను ఇబ్బంది కలిగించకూడదంటూ కూడా రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించిన సత్రం సిబ్బంది కావచ్చు లేదా అక్కడ డ్యాన్స్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అందులో ప్రధానంగా అసలు ఆ డ్యాన్స్ వేయడానికి గల కారణాలేంటి, ఆ డ్యాన్స్ వేసే ముందు అక్కడ ఉండే జెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మద్యం సేవించినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు శ్రీశైల శైవ క్షేత్రంలో మద్యం సేవించిన తర్వాత ఈ యొక్క డ్యాన్స్ సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిందంటూ కూడా హిందూ సంఘాలు మండిపడే పరిస్థితి. ఇప్పటికైనా అక్కడ ఉండే శ్రీశైల దేవస్థాన అధికారులు అలర్ట్ అయ్యి ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకోకుండా అలర్ట్ కావడం వల్ల రానున్న రోజుల్లో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండే ఛాన్స్ ఉందని కూడా ఇటు హిందూ సంఘాలు కావచ్చు లేదా భక్తులు మండిపడేటటువంటి పరిస్థితి. ఎస్, థ్యాంక్ యూ శ్రీరామ్. మొత్తానికి మనం విజువల్స్ లో సైతం చూస్తున్నాం. ప్రముఖ శైవ క్షేత్రంలో శ్రీశైలంలో ఇటువంటి అపచారం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా మద్యం అక్కడే తాగి అక్కడే చిందులు వేశారు సిబ్బంది మొత్తం కూడా. అయితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు.